శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం సదాశివపేటలోని శ్రీ బసవ సేవా సదన్లో వివిధ పాఠశాల విద్యార్థులచే వచనాలు, నీతి పద్యాలు, శ్లోకాల పోటీలు నిర్వహించారు. చౌకీ మఠం అధ్యక్షులు చీలమల్లన్న మాట్లాడుతూ శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 30 వరకు ఉంటాయని, ఏప్రిల్ 5న విద్యార్థులచే శ్లోకాలు, నీతి పద్యాలు, ఏప్రిల్ 20 ఆదివారం రోజున వ్యాసరచన పోటీలు, ఏప్రిల్ 27న మహిళలు, యువకులచే ఖోఖో, కబడ్డీ, కుస్తీ పోటీలు ఉంటాయని, ఏప్రిల్ 29న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అతని మనసులో భయం ఉంటుంది. రెండవ పద్యం. వినదగు నివ్వెన చెప్పిన వీణం తన వేగ పడగా వివరింపదగు గనికల్ల నిజం తెలిసిన మనుజుని నీతి పరుడు మహిళ సుమతి. చెప్పబోతున్నాను. మొదటవ శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాచైవ కిమకుర్వత సంజయ. భావం. ధృతరాష్ట్రుడు పలికెను. నీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. భావం. సంజయుడు పలికెను. హో రాజా, నేను 8వ తరగతి. పుణ్యంబు కొంచెమైనా నది కొదువ కాదు, విత్తనంబు మరియు వృక్షంబు నాకు ఎంత విశ్వదాభిరామ వినురవేమ. భావం. మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద మరి చెట్టుకి విత్తనం కూడా చిన్నదే కదా. చదువుతున్నాను. నేను కాకతీయ స్కూల్. క్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాచైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ. దుష్టాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పచ్చేతాం పాండుపుత్రాణాం ఆచార్యమహితిం చ ద్రుపదపుత్రేణ తవ శిష్యేన. మనేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. క్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాచైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ. దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతిం చ యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతాః. ఈ నెల 30వ తారీఖు మన జగజ్యోతి మహాత్మా బసవేశ్వరుని జయంతి శుభ సందర్భంలో బసవ జయంతి యొక్క కార్యక్రమాలు సదాశివపేట పట్టణ చౌకీ మఠం వారి యొక్క సౌజన్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా బసవ జయంతి పురస్కరించుకొని విద్యార్థులకు నేడు 5వ తారీఖు నాడు జరిగినటువంటి కార్యక్రమం పద్యాలు మరియు శ్లోకాల కార్యక్రమం ఈరోజు జరిగింది. కాబట్టి మరి ముందుగా 20 తారీఖు, 27, 29, 30 తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగడం జరుగుతుంది. 5వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు నిరంతరం కూడా ఈ యొక్క ప్రాంగణం లోపల పంచాచార్య బసవ శ్రీ జగద్గురు పంచాచార్య బసవ సేవా సదనం నుండి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం లోపల అందరూ కూడా పాల్గొని ఆ యొక్క బసవేశ్వరుని కృపకు పాత్రలు కావాలి. మరి రోజువారీగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా బసవేశ్వర జయంతి శుభ సందర్భంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. జై గురు బసవ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.